ఈరోజు సంగారెడ్డిలోని 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలని ప్రజలకు చెప్తున్నాము. ఆల్రెడీ చాలా పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రేషన్ కార్డు కానీ, సన్న బియ్యం కానీ, కరెంట్ బిల్ కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానీ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏ అవసరం ఉన్నా సరే అందుబాటులో మేము మా సంగీత నేను ఉంటామని ఈ ప్రజలందరికీ తెలియడం జరిగింది. వాళ్ళ కోసం మీరు సెపరేట్ ఏం చేస్తున్నారు? వాళ్ళ కోసము వాళ్ళు ఏ సమస్య అంటే రోడ్లు, డ్రైన్లు, పార్కులు కావాలని అంటారు, సీసీ కెమెరాలు కావాలంటారు. నేను గెలిచిన వెంటనే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సీసీ కెమెరాలు కానీ, పార్కులు కానీ ఏ ఉన్నా 100% నేను చేపిస్తాను చెప్తున్నా. ఎందుకంటే నేను జగ్గారెడ్డి సార్ ముఖ్య అనుచరుని కాబట్టి, కీలక నాయకుని కాబట్టి ఏది ఉన్నా నేను జగ్గారెడ్డి సార్ దగ్గరికి తీసుకొచ్చి పని చేపించే కెపాసిటీ నాకు ఉంది. రాష్ట్రంలో బడ్జెట్ లేదంటున్నారు, మరి మీరు ఎలా చేస్తారు ఇవన్నీ? రాష్ట్రంలో బడ్జెట్ ఉంది కానీ బడ్జెట్ మొత్తము టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం తీసేసింది. హెచ్ఎండిఏ ఫండ్స్ కింద మా జగ్గారెడ్డి సార్ ఫండ్స్ తీసుకొచ్చిండు. ఆల్రెడీ మనం 15 కోట్ల హెచ్ఎండిఏ ఫండ్ తీసుకొచ్చిండు, 8 కోట్ల ఫండ్ తీసుకొచ్చిండు. అలా నేను నా వార్డుకు నేను 2 కోట్ల పని పెట్టుకుని ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఈ ఎలక్షన్ కూడా వచ్చి ఇట్లా వర్కులు అయిపోయినాయి. ఈ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ వర్కులు స్టార్ట్ అయిపోతాయి. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారా? గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలకు మీకు ఏమైనా మధ్యలో డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందా? పోయిన 5 సంవత్సరాల నుంచి ఈ రోజు దాకా రోజు పొద్దున 6 గంటల నుంచి 10 గంటల దాకా మా గల్లీలో తిరిగేసి మళ్ళీ సాయంత్రం 5 నుంచి 8 గంటల దాకా ప్రజల మధ్యలోనే ఉంటారు. ఏ ఫోన్ చేసినా ఏ అవసరం అందుబాటులో ఉంటారు. ప్రజలని ఇసబెట్టి నేను పోయే ప్రసక్తి లేదు. నాకేం వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. నా డ్యూటీ ఒకటే, ప్రజాసేవ చేయడం ఒకటి. మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజలు మిమ్మల్ని కలవాలంటే మరి పర్మిషన్లు అలాంటివి ఏమైనా మళ్ళీ పెట్టుకుంటారా? పర్మిషన్ ప్రజలకు లేదు, నేనే పర్మిషన్ అడుగుతా ప్రజల దగ్గర రానికి. రోజు పొద్దున ప్రజల దగ్గరకు వస్తా, వాకింగ్ చేసుకుంటూ వస్తా, అందరి సమస్యలు తెలుసుకుంటా, రాసుకుంటా, సమస్య పరిష్కారం చేస్తా. మీకు జగ్గారెడ్డి ఎలాంటి సూచనలు చేశారు మీ ప్రచారం గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం మనది, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ మనదే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనం ఇక్కడ సంగారెడ్డిలో ఏ అభివృద్ధిని చేసుకుంటాము. ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ ఓటేసిన అభివృద్ధి జరుగుతుంది, వేరే పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉన్నది, ఇక వేరే పార్టీ క్యాండిడేట్ ఏమైనా వచ్చినాకు వాడు మా దగ్గర రాడు, మేము మనకి బడ్జెట్ ఇవ్వలేము. మళ్ళీ ఈ వాడు అట్లనే మళ్ళీ ఇంకా పడిపోతుంది. అందుకే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా జగ్గారెడ్డి సార్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ఫండ్స్ తీసుకొచ్చి మా వార్డుల అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పిండు. అందరికి మంచి అభిప్రాయమే ఉంది. ఇప్పటికి చాలా మంచి 100% ఇస్తాము అనే గ్యారంటీ ఇస్తున్నారు. హోప్ చాలా ఉంది. వాళ్ళు ఏది సమస్య అడిగితే అది చేయగలిగే శక్తి మాకుంది. గెలిచిన తర్వాత అది చేయగలుగుతాం. ఎంత మెజారిటీతో గెలుస్తామని ఆలోచనతో ఉన్నారు? ఒక 500 ముంగల వ్యక్తికి డిపాజిట్ కూడా మేము చెప్పడం కంటే ప్రజలు వాళ్ళతోనే అడగండి, వాళ్ళు చెప్తారు.